ఏపీ వెరీ హ్యాపీ. చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఆ ఆనందం రాష్ట్రం అంతా చూసాం. ప్రజల్లో స్పష్టంగా కనిపించింది. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు ఏపీ హ్యాపీ అనుకునేలా ఉండాలని, రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని పర్యాటకులను ఆకట్టుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 2025-26 మధ్య 20% వృద్ధి రేటును పర్యాటక శాఖ సాధించాలన్నారు. సచివాలయంలో సమీక్ష సందర్భంగా టూరిజం ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్, హోటల్ రూముల నిర్మాణం, పెట్టుబడులు, ల్యాండ్ లీజ్ పాలసీ, హోమ్ స్టే వంటి వాటిపై సమీక్షలో చర్చించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే రాష్ట్రానికి 1217 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నామని, 45 కోట్లతో 11 టూరిజం రిసార్ట్లు, హోటళ్లు పునరుద్ధరించామని అధికారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ పథకంలో భాగంగా అన్నవరం దేవాలయం, SASCI కింద గండికోట, అఖండ గోదావరి, స్వదేశ్ దర్శన్ 2.0 కింద అరకు, లంబసింగి, ఛాలెంజ్ బెస్ట్ డెస్టినేషన్ డెవలప్మెంట్ కింద అహోబిలం, నాగార్జునసాగర్ ఎంపికైనట్లు అధికారులు వివరించారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు 2025-26 ఏడాదికి సంబంధించి టూరిజం ఈవెంట్ల క్యాలెండర్ను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా మొత్తం 37 టూరిజం ఈవెంట్లలో 2 కీ ఇంటర్నేషనల్ ఈవెంట్లు, 12 మెగా ఈవెంట్లు నిర్వహించనున్నట్లు అధికారులు వివరించారు. మెగా ఈవెంట్స్, కీ ఈవెంట్స్ యూనివర్సిటీల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. మ్యూజికల్ కల్చర్ను ఈవెంట్స్లో ఇంటిగ్రేట్ చేయాలని సూచించారు. విశాఖ, అమరావతి, తిరుపతి శిల్పారామాల్లో ఏడాది పాటు కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. నంది అవార్డుల ప్రదానం పైన కసరత్తు చేయాలని ఆదేశించారు. వీటితో పాటు ఎంటర్టైన్మెంట్ సంబంధించిన క్యాలెండర్ కూడా రూపొందించాలని సీఎం సూచించారు. చిల్డ్రన్స్, యూత్, మహిళలు, సీనియర్ సిటిజన్స్ వారీగా కార్యక్రమాల క్యాలెండర్ రూపొందించాలన్నారు. కల్చరల్ ఈవెంట్స్ లో భాగంగా స్టేట్ ఈవెంట్, జిల్లా ఈవెంట్, అన్ని జిల్లాల్లో ఈవెంట్స్ నిర్వహించాలని సూచించారు. ఇందులో సంక్రాంతి సంబరాలు, ఉగాది ఉత్సవాలు అన్ని జిల్లాల్లో నిర్వహించనుండగా 10 జిల్లాల్లో 9 స్టేట్ లెవెల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. గండికోటను బ్రాండింగ్ చేయండి. జలగిరి వనదుర్గంగా పేరుగాంచిన గండికోట లాంటి ప్రాంతం దేశంలో ఎక్కడా లేదని, దీన్ని మరింత బ్రాండ్ చేయాలని సీఎం సూచించారు. గండికోటతో పాటు కడప దర్గా, ఒంటిమిట్ట రామాలయం, సోమశిల ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. శ్రీశైలాన్ని శక్తిపీఠంగా మార్చేందుకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీశైలం డ్యాం, అటవీ, మల్లన్న దేవాలయం అన్నీ ఒకే చోట పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందడానికి శ్రీశైలానికి కలిసి వచ్చిన అంశమని, ఏకో టూరిజానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్రీశైలానికి రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ పెరుగుతోందని, రోడ్ల వెడల్పునకు చర్యలు తీసుకుని పరిష్కారం చూపాలని ఆదేశించారు. పర్యాటక శాఖకు సంబంధించి ఎంత విలువ చేసే ఆస్తులున్నాయో అంచనా వేయాలని, ఎక్కడ రెవెన్యూ ఎక్కువగా వస్తుందో అక్కడ ప్రోత్సాహాలు మరింత పెంచాలన్నారు. పర్యాటకంలో పెట్టుబడులు పెట్టేవారికి ఇచ్చే ప్రోత్సాహాలను ఎస్క్రో అకౌంట్ ద్వారా వెంటనే మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రకృతి సేద్య ఆహారాన్ని ప్రమోట్ చేయండి. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ఇప్పటికే సాంప్రదాయక ఇళ్లున్నాయని వాటిని ఆధునీకరణ చేయాలన్నారు. అదేవిధంగా టూరిజం హోటళ్లలో అందించే ఆహారం విషయంలోనూ మార్పులు తీసుకురావాలన్నారు. ప్రకృతి సేద్య ఆహారాన్ని ప్రమోట్ చేయాలని సూచించారు. తద్వారా పర్యాటకుల ఆరోగ్యం బాగుండటంతో పాటు సాగు రైతులకు కూడా మేలు చేకూరుతుందని సీఎం అన్నారు. ఏపీలో నెంబర్ 1 ఫుడ్ లభిస్తుందన్న భావం పర్యాటకులకు కలిగించాలన్నారు. అవసరమైతే షెఫ్లకు ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ అప్గ్రేడ్ చేయాలని సూచించారు. ప్రపంచంలో హోటల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, సంప్రదాయ కళాశాలల్లో హోటల్ మేనేజ్మెంట్పై శిక్షణ ఇవ్వాలన్నారు. టెంట్ సిటీలుగా గండికోట, సూర్యలంక, లంబసింగి, తిరుపతి, విశాఖపట్నంలో జూ పార్కులు ఉన్నట్లు ఇప్పటికీ చాలామందికి తెలియడం లేదని ప్రచారం కల్పించి సందర్శకులను పెంచాలని సూచించారు. వాటర్ ఫాల్స్ రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఉన్నాయో గుర్తించి ప్రచారం కల్పించాలన్నారు. విశాఖ, రాజమండ్రి, అమరావతి, శ్రీశైలం, తిరుపతిని పర్యాటకంలో యాంకర్ హబ్బులుగా అభివృద్ధి చేయాలన్నారు. కోనసీమలో హౌస్ బోట్స్ ప్రవేశపెట్టడంతో పాటు విశాఖ బీచ్ను మరింత అభివృద్ధి చేయాలన్నారు. గండికోట, సూర్యలంక, లంబసింగిని టెంట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ ప్రక్రియ 90 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. రోప్వేల నిర్మాణానికి కూడా అవకాశాన్ని బట్టి PPP విధానంలో ఏర్పాటు చేయాలని సూచించారు. వీటన్నిటికీ 3 నెలల్లోనే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. మరో 4 నెలల్లో ఏపీ హ్యాపీ స్టేట్ అని పర్యాటకులు అనుకునేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమీక్షలో మంత్రి కందుల దుర్గేష్, టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ నొకసాని బాలాజీ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.